గోదావరి తీరాన ఉన్న శంకరగుప్తం గ్రామం అది. తెల్లవారుజామునే కొబ్బరి ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు నేలని తాకుతూ ఉన్నాయి. రాముడు తన ఇంటి అరుగు మీద కూర్చొని రేడియోలో పాటలు వింటూ ఉన్నాడు. అప్పుడే కనకమ్మ ఇంటి ముందు ఊడవడం మొదలెట్టింది. ఆమె చేతిలో ఉన్న చీపురు అరిగిపోయి చిన్న ముక్కలా ఉంది. అది ఎంత చిన్నదంటే కనకమ్మ నేలకు సమాంతరంగా వంగి ఊడ్చాల్సొస్తోంది. ఆమె పడుతున్న కష్టం చూసి రాముడికి చిరాకు వేసింది. కనకమ్మ, ఆ చీపురు చూడు, అరిగిపోయి అంగుళం ముక్క మిగిలిందే. కొత్తది కొనమని 10 సార్లు చెప్పాను కదా. దాంతో ఊడిస్తే ఇల్లు శుభ్రమవ్వదు సరే కదా, నీ నడుము విరిగిపోతుంది. హా, నడు విరిగిపోతే అతుక్కుంటుంది గాని 10 రూపాయలు ఖర్చు పెట్టి కొత్త చీపురు కొంటే ఆ డబ్బులు మళ్ళీ వస్తాయా? ఈ ముక్క ఉన్నంత వరకు వాడదాం. అది అరిగిపోయి మాయమయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. ఆ, సరేలే, నీతో వాదించడం కంటే ఆ గోడతో మాట్లాడుకోవడం మేలు. అసలు నీ ప్రాణం కంటే నీకు ఆ 10 రూపాయలు ఎక్కువయ్యాయా? గ్లాసు కింద పడేబోయి ఆగి రాముడు ఇలా అంటాడు. ఓ కనకమ్మ, ఇదేం కర్మమ్మా? ఈ గ్లాసులో నువ్వు వేసింది కాఫీయా లేక కాఫీకి నేను కడిగిన నీళ్ళా? తెల్లగా ఉన్నాయి గాని పాలు వాసన కూడా రావట్లేదు. అసలు ఆ పాల డబ్బా ఏమైనా పగిలిందా, లేక పాలవాడు నీళ్ళతో పాటు పొరపాటున చుక్క పాలు పోసాడా? అబ్బెబ్బే, ఎప్పుడు ఆ పాతకాల పద్ధతులేనా? చిక్కటి పాలు తాగితే నష్టమేంటో మీకు తెలుసా? ఆ పక్క ఇదిలో ఉండే సుబ్బమ్మ చెప్పింది. చిక్కటి పాలు తాగితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనే ఒక రకమైన జిగురు పేరుకుపోతుందట. దానివల్ల గుండె వేగం పెరుగుతుందట. అందుకే నేను మీ ఆరోగ్యం మీద బెంగతో 6 గ్లాసు పాలల్లో 2 గ్లాసుల నీళ్లు పోశాను. దీన్నే ఆరోగ్యకరమైన కాఫీ అంటారు. హా, 6 గ్లాసు పాలకి 2 గ్లాసుల నీళ్ళా? అంటే నువ్వు పాలల్లో నీళ్లు కలపలేదు కనకమ్మా, నీళ్ళల్లోనే పాలు గెలిపావు. ఎంత పల్చటి కాఫీ తాగితే నా కడుపులో చేపలు ఈదులాడతాయి గాని నాకు ఉత్సాహం రాదు. పోనీ ఆ చక్కెరైనా సరిగా వేసావా అంటే అది లేదు. ఇందులో చక్కెర వేయడం కూడా మర్చిపోయావా? అయ్యో, చక్కెరేస్తే షుగర్ వ్యాధి వస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు కదా. అందుకే అరచెంచా వేయాల్సిన ఓ చోట ఆహ్, ఒక్క చిటికెడేశాను. డబ్బు ఆదా అవుతుంది. రేపొద్దున హాస్పిటల్ ఖర్చులు తప్పుతాయి. పైగా పాలు ఎక్కువ రోజులొస్తాయి. చక్కెర డబ్బా నెలంతా నిండుగా ఉంటుంది. ఇందులో మీకు నష్టం ఏం కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. చాలే నీ ఆరోగ్య పురాణం. నీ పిసినార్తనానికి సైన్స్ ముసుగేయకు. నీ పొదుపు వల్ల నాకు కాఫీ రుచి కూడా మిగిలకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ సోదాపు ఒక ముఖ్యమైన విషయం విను. నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు సోమయ్య గుర్తున్నాడా? వాడు ఈ రోజున మన ఇంటికి వస్తున్నాడు. వాడిప్పుడు మామూలు వ్యక్తి కాదు, పెద్ద జమీందారు. కారులో వస్తాడో గుర్రం మీద వస్తాడో తెలియదు గాని వాడి ముందు నా పరువు తీయకు. కంగారుగా కనకమ్మ కళ్ళు పెద్దవి చేసి, జమీందారా అంటే బోలెడు బంగారం ఆస్తులు ఉన్నాయన్నమాట. మరి ఆయన భోజనానికి కూర్చుంటే సారు అన్నం పెట్టండంటే ఊరుకుంటారా? రకరకాల పిండి వంటలు అడుగుతారేమో. బాబోయ్, ఆయనకు పెట్టే విందుకి నా నెల బడ్జెట్ అంతా ఖర్చయిపోయేలా ఉందే. అదే నా భయం. అందుకే ముందే చెప్తున్నాను. పాయసల్లో నీళ్లు కలపడం, బూరెల్లో నెయ్యి తగ్గించడం ఇలాంటివి చేశావంటే మన స్నేహం చెడిపోతుంది. నా పరువు గోదారిలో కలిపేశావంటే నేను మాత్రం ఊరుకోను. వాడు నాకు ప్రాణ స్నేహితుడు. వాడికిచ్చే మర్యాదలో ఏ లోటు ఉండకూడదు చెప్తున్నా. మనసులో కనకమ్మ లెక్కలేస్తూ, పరువు మర్యాద ఇవన్నీ బాగానే ఉన్నాయిలే, కాని ఇవన్నీ కలిపితే ఎన్ని వందల రూపాయలు ఖర్చవుతుందో గదా. సరే నాదా, మీరు చెప్పారు కాబట్టి చూద్దాం. కాని పాయసంలో జీడిపప్పు వేయకుండా బాదం పప్పు వాసన వచ్చేలా ఏదైనా చేయలేవా? కనకమ్మా, ఎల్లి పనులు చూసుకో. ఇంకో మాట మాట్లాడితే నేను ఊరుకోను. నేను సంతకెళ్ళి అన్నీ పట్టుకొస్తాను. అప్పటి వరకు ఈ పిసినారి బుద్ధులకు సెలవు చెప్పు. సోమయ్య వస్తున్నాడని తెలియగానే రాముడు ఇంట్లో వస్తువులన్నీ అయిపోయాయని గమనించాడు. పక్క ఊర్లో జరుగుతున్న పెద్ద సంతకు బయలుదేరాడు. కనకమ్మ, నేను సంతకెళ్తున్నాను. సోమయ్య జమీందారు, వాడు మామూలు భోజనం తినడు. నేనెళ్ళి మంచి మంచి సరుకులు పట్టుకొస్తాను. నువ్వు ఈ లోపు పొయ్యి రాజేసి సిద్ధంగా ఉండు. అయ్యో, సంతలో అన్ని రేట్లు మండిపోతున్నాయే. ఇక్కడే మన మల్లయ్య కొట్లో 1/2 కిలో పప్పు తెచ్చుకుంటే సరిపోదు. నువ్వు నోరు మూస్తావా లేదా? నా పరువు కోసం నేనెళ్తున్నాను. నువ్వు కామ్గా ఉండు. సంత జనాలతో కిక్కిరిసిపోయింది. రాముడు ప్రతి అంగడి దగ్గరికెళ్లి స్వయంగా సరుకులను పరీక్షించాడు. మంచి మేలి రకం జీడిపప్పు, కిస్మిస్సు, సువాసన వెదజల్లే బాస్మతి బియ్యం,
తాజా కూరగాయలు కొన్నాడు. ముఖ్యంగా ఒక డబ్బా నెయ్యి కొనేటప్పుడు మాత్రం కనకమ్మ మాటలు గుర్తొచ్చాయి. కాని స్నేహితుడి కోసం రాజీ పడలేదు. అప్పుడు రాముడు దుకాణదారుడితో ఇలా అంటాడు. అయ్యా, ఆ పప్పులు మసాలా దినుసులు అన్ని మొదటి రకం ఇవ్వండి. నా స్నేహితుడు వస్తున్నాడు, వంట అదిరిపోవాలి. అలాగే రాముడు గారు, ఈ పప్పులు చూడండి, అచ్చం బంగారులాగే మెరుస్తున్నాయి. ఈ నెయ్యి కూడా ఇప్పుడే పాడి నుంచి వచ్చింది. వాసన చూశారంటే మతి పోవాల్సిందే. అదే కావాలి నాకు. అన్ని జాగ్రత్తగా మూటగట్టండి. రాముడు నిండుగా ఉన్న సంచిలతో ఇంటికి చేరుకున్నాడు. రాముడు ఆ సరుకుల్ని వంటగదిలో పెట్టి కనకమ్మకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు. నాయనో, ఇన్ని సరుకులా? ఈ వండాలంటే 4 రోజులు పడుతుందండి. ఎంత ఖర్చు పెట్టారో ఏమో. ఆ పక్కనున్న జీడిపప్పు డబ్బా చూడండి, అది చూస్తుంటేనే నా కడుపులో దేవినట్టుంది. ఇదిగో కనకమ్మ, ఇవన్నీ ఇక్కడే పెడుతున్నాను. జాగ్రత్తగా వంట చెయ్యి. నేనిప్పుడు సోమయ్యను తీసుకురావడానికి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి వంట సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో, దేనిలోనూ రుచి తగ్గకూడదు. కనకమ్మ లోపల ప్లానేస్తోంది. సరేనండి, మీరెళ్ళి తీసుకురండి, నేను అద్భుతంగా వండుతానుగా. రాముడు తన స్నేహితుడు సోమయ్య దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సోమయ్య తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. రాముడు తన స్నేహితుడు సోమయ్య దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సోమయ్య తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. సోమయ్య, ఎంత కాలమైంది నిన్ను చూసి. ఎంతగా మారిపోయావురా. రాముడు, నువ్వు మాత్రం అలాగే ఉన్నావురా. నీ ఇల్లు, నీ గ్రామం చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ రోజు కుదిరింది. వదిన గారు ఎలా ఉన్నారు? బావుంది సోమయ్య, కాకపోతే తనకు కొంచెం పొదుపు ఎక్కువ. నువ్వు మాత్రం ఏమనుకోవద్దు. రా వెళ్దాం. కనకమ్మ తనలో తాను, 1/2 కేజీ నెయ్యి అంటే ఓయ్ నాయనా, 100 రూపాయలు. సోమయ్య గారు తిని వెళ్ళిపోతారు, కానీ నా నెయ్యి డబ్బా ఏడుస్తుంది. నెయ్యి వేయకపోయినా మా ఆయనకేమో తెలిసిపోతుంది. ఏం చెయ్యాలబ్బా? ఆలోచించి గెంతుతుంది. ఆ, దొరికింది ఉపాయం. నూనెని బాగా మరిగిస్తే నెయ్యిలాగా కనిపిస్తుంది. నెయ్యి వాసన కోసం ఆ ఆ పైన కొంచెం నెయ్యి చుక్కలు జల్లి లోపలంతా నూనె నింపేస్తాను. సచ్చినట్టు ఎవ్వరికి తెలీదు. కాసేపటికి రాముడు, సోమయ్య ఇంటికొచ్చారు. సోమయ్య ఏమో ఖరీదైన పట్టుబట్టలు వేసుకుని ఇంటికొచ్చాడు. వెంటనే కనకమ్మ మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. కాళ్ళు చేతులు కడుక్కోమని నీటిని కూడా అందించింది. ఆ తర్వాత భోజనానికి పిలిచింది. ఆమె వడ్డించిన బూరెలు చూడ్డానికి బావున్నాయి, కాని అవి రాళ్లలాగా గట్టిగా ఉన్నాయి. ఆమె వడ్డించిన బూరెలు చూడ్డానికి బావున్నాయి, కాని అవి రాళ్లలాగా గట్టిగా ఉన్నాయి. రాముడు, నీ ఇల్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. వదిన గారు కష్టపడి ఇల్లు చక్కబెట్టినట్టున్నారు. అవును సోమయ్య, నీకోసం వదిన గారు స్పెషల్ వంట కూడా చేసింది. సోమయ్య బూరెని ప్లేట్లోకి కొట్టి చూస్తూ, ఏంటి వదిన గారు, ఈ బూరె టక్ టక్ అని శబ్దం చేస్తోంది. గట్టిగా తింటే నా పళ్ళు ఊడి ఈ పాయసంలో పడేలా ఉన్నాయే. ఏంటి ఇది ఇంత గట్టిగా ఉన్నాయి? అదేంటండి, నెయ్యిలో బాగా వేపితే అలాగే వస్తాయి. నెయ్యి అంత స్వచ్ఛమైతే వంటలు అంత గట్టిగా వస్తాయి. బావగారు, మా ఇంట్లో ఆవుల్ని ప్రాణం కంటే మెండగా చూస్తాం, అందుకే ఈ నెయ్యికి ఆ బలం వచ్చింది. అవునా? అయితే పైన కొంచెం నెయ్యి వేయండి, నానబెట్టుకొని తింటాను. సోమయ్య ఆ నూనె కలిపిన నెయ్యిని రుచి చూశాడు. అది నూనె అని అతనికి వెంటనే అర్థమైపోయింది. కనకమ్మకు బుద్ధి చెప్పాలని సోమయ్య ఒక నాటకం మొదలెట్టాడు. తన సంచిలో ఉన్న ఒక బరువైన మూటను తీసి పక్కన పెట్టాడు. అబ్బో వదిన గారు, ఈ నెయ్యి రుచి అమృతం. ఇలాంటి నెయ్యి నేను ఈ భూప్రపంచంలో ఎక్కడా చూడలేదే. ఇది సాధారణ నెయ్యి కాదు. రాముడు, నీకొక రహస్యం చెప్పాలి. మా గురువుగారు నాకు 100 బంగారు వరహాలిచ్చి ఎవరైతే స్వచ్ఛమైన వస్తువుతో బిందిస్తారో వాళ్ళకి ఇది ఇవ్వమన్నారు. ఏంటి, 100 బంగారు వరహాలా? అంటే 1 తులం కాదు, 2 తులాలు కాదు, ఓయమ్మ బోలెడు బంగారం. అవును వదినా, కానీ ఒక కండిషన్. ఈ నెయ్యి పక్కా 100% ఆవు నెయ్యి అని మీరు ప్రమాణం చేసి చెప్తేనే ఇది మీకిస్తాను. అబద్ధం చెప్తే ఈ బంగారం మట్టయిపోతుంది. పైగా చెప్పిన వాళ్లకు శాపం తగులుతుంది. చెప్పండి, ఇది స్వచ్ఛమైందేనా? బంగారం మీద ఆశతో కనకమ్మ కళ్ళు కప్పబడ్డాయి. శాపం కంటే బంగారమే ఆమెకు పెద్దదిగా కనిపించింది. ఆమె తడబడకుండా అబద్ధమాడ్డానికి సిద్ధపడింది. అప్పుడు కనకమ్మ ఆశతో ఊగిపోతూ, బావగారు,
ఇది పక్కా నెయ్యే. ఇందులో వేరే ఏమీ లేవు. మా ఆవులు ఈ మధ్య పొలంలో నూనె గింజలు ఎక్కువగా మేసాయి. అందుకే ఈ నెయ్యి రుచి కొంచెం నూనెలా ఉందంతే. ఆవు తిన్నది నెయ్యికి రాదా చెప్పండి? ఏమే, ఆవు నూనె గింజలు తింటే నెయ్యి నూనెలా మారుతుందా? ఇదేం విడ్డూరమే, అబద్ధాలాడుతున్నావు కదా. వదిన గారు, మీ ఆశ మిమ్మల్ని గుడ్డిది చేసింది. నా మూటలో ఉన్నవన్నీ రాళ్లే. మీకు అలా బంగారం అని చెప్తే అయినా మీరు నిజం ఒప్పుకుంటారేమోనని అలా చేశా. మీ పిసినారితనం మీ వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చింది. సోమయ్య మూట విప్పి చూపిస్తే అందులో నిజంగానే రాళ్లున్నాయి. కనకమ్మకు తన తప్పు తెలిసొచ్చింది. సిగ్గుతో ఆమె తలదించుకుంది. కనకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెయ్యి ఖర్చవుతుందని అందులో సగం నూనె కలిపాను. నన్ను నన్ను క్షమించండి. వరాహాల కోసం అబద్ధం చెప్పాను. బావగారు, నన్ను క్షమించండి. చూసావా సోమయ్య, దీని పిసినారితనం ఎక్కడికి దారి తీసిందో? నా పరువు తీసేసింది. ఇక చాలు, నా పిసినార్తనం తగలబడా. ఈ నెయ్యి వారేసి ఇప్పుడే వెళ్ళి కొత్త నెయ్యితో మళ్ళీ వంట చేస్తానండి. బావగారు, మీరెళ్ళకండి. ఈసారి నిజమైన రుచి మీకు చూపిస్తాను. కనకమ్మ వంటగదిలోకి పరుగులు తీసింది. ఈసారి ఏమాత్రం లోటు లేకుండా అన్నీ కూడా నెయ్యితోనే మెత్తటి బూరెలు వండింది. రుచిగా పాయసం, పులిహోర అన్నీ నెయ్యితోనే చేసి అతిథైన సోమయ్యకు కడుపు నిండా వడ్డించింది. ఇక అప్పటినుంచి కనకమ్మ పిసినారితనం మాని ఆత్మీయతకు ప్రాధాన్యతనివ్వడం మొదలెట్టింది. రాముడు, ఈ మూట్లో ఉన్నవి రాళ్ళురా. కానీ నీ బారిలోని పిసినారి దెయ్యాన్ని వదిలించడానికి ఈ రాళ్లే రత్నాల్లా పనిచేశాయి. నిజమే సోమయ్య, మనిషికి డబ్బు కంటే గుణం ముఖ్యమని ఈరోజు మా కనకమ్మకు అర్థమైంది. అవును బావగారు, పొదుపుండాలి కాని అది అది పిసినారితనం కాకూడదు.